యెషయా గ్రంథం 6:9. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. నన్ను చెప్పాను ఇక్కడ పంపించేది దేనికోసము? నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము. మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. స్వస్థత పొందకుండా నీ మనసు మారట్లేదు. ఉత్తములు అనుకూల సంపూర్ణ దైవచిత్తం ఏదో పరిశీలన తెలుసుకుంటే ఏదో నీ మనసు మారి నూతన పరచబడితే అప్పుడు రూపాంతరం అనుకోలేకపోతామని రోమా 12:2 చెప్పబడుతుంది. నీ మనసు మారట్లేదు, నీ అభిప్రాయం మారట్లేదు, నువ్వు గ్రహించకున్నావు. అందుకే నీకు స్వస్థత రావట్లేదు. అందుకే నీ జీవితంలో నువ్వు దిక్కుమాల జీవితం జీవిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఫలించట్లేదనే అర్థాన్ని ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి నిత్యం వెలుచుంటారు కానీ వారు గ్రహించరు. మరి గ్రహించాలంటే ఏం చేయాలి? గ్రహింపు లేక ఏమేమి తప్పులు చేశారో గతం చెప్తూ వచ్చాం. దేవుడి దొడ్డిని దేవుడి సన్నిధి తిరుగుతూ వచ్చారు, పశువుల వలె అని చూపుతూ వచ్చాం. అంతేకాదు గ్రహింపు లేనందుకు మేలు మేలని ఆలోచన చేశారు వాళ్ళు. చదువు యెషయా 5:20. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటినియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. కాబట్టి ఇది శ్రమ పడుతున్నావు, నీకు బోధించబడుతుంది. కానీ ఈరోజు గద్దె చూస్తుంటే ఆ గద్దెకు నీకు ఎట్లుందంటే గాయం చేసేదిగా ఉంది. నువ్వు గ్రహించగలిగితే అదే నీకు ఆశీర్వాదానికి సూచన, అదే నీకు ఘనతకు సూచన, అదే నీ జీవితంలో నువ్వు జీవాన్ని పొందుకోవడానికి సూచన. కాబట్టి గ్రహించట్లే, ఎవరు ఏం చెప్తున్నారో గ్రహించట్లే. నీ తలపు సేవలం ఇక్కడ నడుస్తుంది తప్ప గ్రహింపు లేదు, తగ్గింపు లేదు. అందుకే మనకు అర్థం కావడం. ఇట్లా అనేక విషయాలు గ్రహింపు మీద మాట్లాడుతూ వచ్చాం గతంలో. అంతేకాదు యెరూషలేము ఎప్పుడు పడగొట్టబడింది, మరి తిరిగి జెరుబాబెలు ఎప్పుడు కట్టబడింది, మరి తిరిగి కట్టబడిన తర్వాత జరుగుతున్న నైవేద్యాలు అన్నున్నప్పటికీ ఎందుకు నెహెమ్యా అంత దుఃఖాక్రాంతుడై దేశంలో నిలిచిన్నాడు, దాని ప్రత్యేకత ఏంది, ఆ విషయాలు కూడా చెప్తూ వచ్చాం. అయితే గ్రహింపు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది మాత్రం చెప్పలేదు. గ్రహింపు లేకుంటే ఏం జరుగుతుందో చెప్తూ వచ్చాం. ఈసారి గ్రహింపు రావాలి. గ్రహింపు రావాలంటే ఎలా ఉండాలి, ఎవరిస్తారు గ్రహింపు? చదవండి ఇర్మీయా గ్రంథం 23:18 వచ్చాం. ఇర్మీయా గ్రంథం 23:18. యెహోవా మాట విని గ్రహించునట్లు. చూసారా? యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? ఆయన సభలో చూసారా? యెహోవా మాట విని గ్రహించాలంటే ఆయన సభలో, ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన సన్నిధిలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? దాన్ని నువ్వు లక్ష్యించాలా. దేవుడి మాట మీద సమస్తం ఉంది. ఈ మహత్తుగల మాట, ఇది శక్తిగల మాట, ఇది లోక శూన్యంలో సృష్టిని కలగజేసిన మాట. అది కలుగుడు కాకంటే కలిగింది, అంత శక్తి ఉంది అందులో. ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో నెమ్మది ఉంది, ఆ మాటలో నిరీక్షణ ఉంది, ఆ మాటలో సంతోషం ఉంది, ఆ మాటలో వెలుగు ఉంది. అని నువ్వు గ్రహించట్లేదు, లక్ష్యం ఉంచట్లేదు. దాన్ని ఆయన మాటలు లక్ష్యం ఉంచట్లేదంట. రెండవది వచ్చేసి నువ్వు ఆయన గ్రహించినట్టుగా ఆయన సన్నిధిలో నిల్చున్నట్లేదు అంటున్నాడు. అందుకే యోహాను సువార్తలో ఫలింపుల గురించి మాట్లాడుతూ ఫలించుట, బహుగా ఫలించుట, తర్వాత విస్తారంగా ఫలించుట, మరి ఆ ఫలము నిల్చుంట అనే 4 రకాల విషయాలు చెప్తూ శిష్యులకు దాన్ని అంటాడు, నా మాటలు మీ యందు నిల్చుంటే మీరు ఫలిస్తారన్నాడు. చెప్పారా? 7వ వచనం అంటాడు, నా మాట మీ యందు ఉంటే మరి మీరు ఏదైనా ఇస్తాను. అంటే ఇప్పుడు ఆయన మాటలు మన దగ్గర లేవు. ఎందుకు దాని ఎందుకు లక్ష్యం ఉంచట్లేదు. వింటున్నావు, కథలు స్టోరీలు వింటున్నావు, స్టోరీలు చెప్తున్నావు తప్ప దానిలో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకోవట్లేదు, ఆ శక్తిని గ్రహించట్లేదు. పెద్దలతో ఆరాధిస్తున్నారని మార్క్స్ 7వ అధ్యాయం 6వ వచనం నుండి అనేక సార్లు చూపించా మీకు.
అనేక సార్లు చూపిస్తూ వచ్చాను. వాళ్ళు పెద్దలతో ఆరాధించినది నాకు వద్దు, ఆ లెక్క సంబంధం చెప్పాడు. మరి పెద్దలతో ఆరాధిస్తే ఏం చేస్తున్నారు? మానవులు కల్పించిన పద్ధతుల్ని దేవుని ఆజ్ఞగా దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి మానవులు కల్పించిన వాటిని దైవోపదేశంలో భావిస్తున్నారు. అంతేకాదు దేవుని వాక్యం నిరాకరించినారు. దేవుని వాక్యం కాబట్టి దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకు గ్రహింపు శక్తిని ఇస్తాడంట. దేవుని మాటను లక్ష్యం చేయట్లేదు అంటే దేవుని మాటకు నువ్వు భయపడట్లేదు. ఎవడు దీనుడై నా మాట నేను మరుగుతుంటాడో వాడిని దృష్టిస్తానని యెషయా గ్రంథం 66:2 స్పష్టంగా చెప్పబడుతూ వచ్చాడు. దేవుని వాక్యం ఉంటుంది నాన్నతులు చాలా ఉన్నారు. దేవుని వాక్యం నువ్వు లక్ష్యం చేయనంత వరకు, దేవుని మాటను లక్ష్యం చేయనంత వరకు అది నీ జీవితంలో పనిచేయదు. మరి దేవుడిని గ్రహించాలంటే మొదటిగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అర్థమైందా? ఉరుకులాడు కూడా కూర్చోండి, నీకేమి గ్రహింపు వస్తుంది? ముందుగా వచ్చి నీ మనసును సిద్ధపరచుకోమని చెప్తున్నాడు. 20 గ్రంథం 6:10. 20 గ్రంథం 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడను, విందురని నేను ఎవరితో మాట్లాడుతును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. అది మనసు సిద్ధపరచుకోకుండా వచ్చి కూర్చోండి, ఏం చెప్తుంది నీకు? అందుకు వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు. వారు వాక్యం వినుటకు, దేవుని మాట వినుటకు ఆశతో కనిపెట్టుకోరు, సిద్ధపరచుకోరు. కనుక వినలేకపోయి, కనుక వింటున్నారు కానీ గ్రహించలేకపోయి. ఇదని అర్థం. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై, యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించు. దేవుని వాక్యం సంతోషం లేక ఏం చేస్తాం? తృణీకరిస్తాం. అంటే నా ప్రయత్నం తప్పదు, ఎవడేం చెప్పినా ఎవడేం తీసుకొచ్చి వాడు నా పడుబాట్లు నా పుట్టకుడి కోసం నా ప్రయాసం తప్పదు అన్నట్టుగా జీవిస్తున్నాను. ఎందుకు నీకు వాక్యం పని ఏంటంటే నువ్వు ముందుగా నీ మనసును సిద్ధపరచుకోవట్లేదు, నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండట్లేదు. నా మాటలు ఒక్కటే జోడించడానికి చెప్పగలిగిన వారు ఉన్నారా? నేను చెప్తున్న మాటలో దేవుని వాక్యం వింటూ ఉంటే సత్యాన్ని గ్రహించిన వాళ్ళు హల్లెలూయా చెప్తావా? మరి ఆ గ్రహింపు నువ్వు దేవుడితో నిలిచి ఉంటే దేవుడు దానియేలు గ్రంథం 9:22 ప్రకారంగా మనకు ఆ శక్తిని ఇస్తాడు. దానియేలు 9:22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను. ఆ సంగతి నాతో దానియేలు చెప్తున్నాడు దూతల గురించి. ఆ సంగతి గురించి అతను నాతో మాట్లాడి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు కనుక. ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తుంది. ఎవరు పంపిస్తే వచ్చింది? దేవదూత. మన తిరిగేది కాదు వాళ్ళు. ప్రభు చెప్తేనే పంపిస్తేనే వస్తారు. మనం ఎవరు పిలిచకపోయినా రస్తా పట్టుకొని తిరుగుతుంటాం, ఊరు పట్టుకొని తిరుగుతుంటాం. దేవుడు పంపితే వచ్చింది. దేవుడు ఎవరి కోసం పంపించాడు? దేవుడు నిలిచి లేఖనాలు లక్ష్యం ఉంచి ఇశ్రాయేలుకు విడుదల గుర్చి ఇక్కడ రాయబడింది, ఇర్మియా ద్వారా చెప్పబడిన సంగతులు నెరవేర్చే కాలం వచ్చిందని దేవుడు నిలిచి ఆ సంగతులు గ్రహించడానికి శక్తిని అడిగినప్పుడు దేవదూత వచ్చి అతనికి ఏమిచ్చింది? గ్రహింపు శక్తిని ఇస్తూ వచ్చింది. హల్లెలూయా. మరి నీకు ఏది లేదు, నీకు ఏ ఆలోచన లేదు, నీకు ఎవరు ఇస్తారు గ్రహింపు? ఉపవాసంతో కనిపెట్టాడు, మాంసం పక్కన పడేసి కనిపెట్టాడు. దానియేలు శాకాహారి కాదు, 1వ అధ్యాయంలో శాకాహారి తినవద్దని అనుకున్నాడు, కానీ ఆయన మాంసాహారి. కానీ దేవుడు ఉపవాసం ప్రార్థన చేసేప్పుడు మాంసాహారం పక్కన పడేశాడు. పక్కన పడేసి దేవుడిలో ఉపవాసంతో కనిపెట్టి మొరపెడుతుండగా దూత పంపిస్తే దేవుడు పంపిస్తే వచ్చిండే రాలేదు. ఎన్ని రోజులు లేట్ అయింది? 21 రోజులు లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? ఆ దేశం పారసీక దేశం అధిపతి అంటే ఈ గ్రామ పొలిమేర శక్తులు, ఈ దుష్ట శక్తులు, ఆకాశమండలం ముందున్న దురాత్మ శక్తులు అడ్డుపడ్డాయి. అడ్డుపడితే అప్పుడు ఆలస్యమైంది. తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి మిఖాయిలు పంపించాడు. అర్థమైందా? ఎవరికి ఏ పని చెప్తే ఆ పని చేయాలి. గాబ్రియలు శుభవర్తమానం చెప్పే దూతని తెలుసు, నీకు మిఖాయిలు యుద్ధాలు చేసే దూతని తెలుసు. మరి నీ బతుకను మార్చుకున్నావు అనుకోను. నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు దేవుడి పనిలో పాల్పంచుకోవాలి. అట్లా దేవుడి పనిని మనం దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చేవారు కదా.
ఒకటిగా గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతూ చెప్తుంది. గ్రహింపు శక్తి ఎవరిచ్చారు దానియేలుకు? చెప్పరే. దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? లేఖనం లక్షణం ఉంచి ఇశ్రాయేలుకు విడుదల 9వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, చదువు. ఆదియుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు. చూసారా? అంటే లేఖనాలు నీ మీద లక్ష్యం ఉంచాడు. బాలిసగా ఉన్నప్పటికీ అక్కడ అంత గొప్ప పోస్ట్ ఉన్నప్పటికీ వాక్యాన్ని లక్ష్యం ఉంచుతున్నాడు. ఈరోజు వాక్యాన్ని నిరంతరం చేసేస్తున్నారు. వాక్యాన్ని మొత్తిగించి పెట్టారు. వాక్యాన్ని ధృవీకరించున్నారని చెప్తుంది వాక్యం. అతను అంత దాంట్లో చెరసాలు ఉన్నప్పటికీ 70 సంవత్సరాలు లేఖనాలను చదువుతున్నాడు కాబట్టి గ్రహింపు వచ్చింది. ఇరిమియా సంగతి నెరవేర్చే కాలం వచ్చింది అని ఉపవాసం వేసి దేవుని సన్నిధిలో నిల్చున్నాడు. అర్థమైంది కదా? మరి నువ్వు ఏది గ్రహించే వాక్యాలు వింటావు, పోతావు, వదిలిపెడతావు, మంచిది. కాబట్టి దేవుడు సన్నిధిలో నిల్చున్నానికే గ్రహింపు ఇస్తాడు. ఇరిమియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. చూసారా? కాబట్టి ఇరిమియా గ్రంథం చదివే కదా దానియేలుకు ఏమొచ్చింది? విడుదల సంవత్సరాలు దగ్గరకు వచ్చినాయని తెలిసినది. కాబట్టి ఇరిమియా మరి ఆ గ్రంథాన్ని చదివినవాడు ఈ 33 చదివినాడా లేదా? చదివినాడు. కాబట్టి ఈ వివరణ గ్రహింపు రావట్లేదు. దీనికి సహాయం చేయి ప్రభు అని ఉపవాసంతో మొరపెడుతున్నాడు. మొరపెట్టినప్పుడు దేవుడే తన దూతను పంపించి, తన పరిశుద్ధాత్మని కొరకే పంపించి నీవు గ్రహించలాగా సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. అది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్పాడు? ఆయన పంపించిన దూత ఎల్లప్పుడూ నీతో, నీలో, నీపై, నీ పైన ఉంటాడు. నీతో, నీలో, నీ పైన ఎల్లప్పుడూ ఉంటాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చెప్పబడుతుంది. నేను పంపిన ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో, మీలో ఉంటాడు అని చెప్పబడింది కదా. మరి అంతేకాదు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము యోహాను సువార్త సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గర పంపబడినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు చదువు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ పరిశుద్ధాత్మని కూడా పంపించినాడు. ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాడు కాదు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా ఇప్పుడు ఎల్లప్పుడూ మన దేవుడు ఆయన పంపబడ్డాడు. ఆయన నీకు ఎప్పుడు బోధించడానికి ఇష్టపడుతున్నా, ఎన్ని సంగతులు నీకు నేర్పిస్తున్నా, వినుడకు వింటున్నావు కానీ గ్రహించడానికి నువ్వు దేవుని వాక్యం లక్ష్యం ఉంచట్లేదు. ఆ వాక్యానికి విధేయత చూపించట్లేదు. ఆయన మీ దగ్గరకు వచ్చి జరగబో సంగతులన్నీ మీకు ఇప్పుడు జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు కాదు, జరగబోయే సంగతులు చెప్తాను అంటున్నాడు. అందులో అంతేకాదు సర్వసత్యంలోకి, ఇది సత్యము, సర్వసత్యంలో నడిపించి సత్యంలో ప్రతిష్ఠిస్తాడంట. మరి ఎందుకు కావట్లేదు? నువ్వు ఎందుకు అంటే లోపరుచుకోవట్లేదు. యోహాను 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తనను నమ్మినలో ఈరోజు ఉజ్జులు నమ్మినారా? నమ్మినోళ్ళే మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు, నా మాట యందు లక్ష్యముంచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి ఉందురు. సత్యమును గ్రహించదురు. శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తావు. అంటే ఇప్పుడు గ్రహించట్లేదంటే అర్థమైంది, నువ్వు దేవుడికి సరిగ్గా నిలబడట్లేదు, దేవుడికి మొరపెట్టట్లేదు, దేవుడి మాట లక్ష్యం ఉంచట్లేదు, దేవుడి మాటకి విధేయత చూపించట్లేదు. అందుకే ఈ దుస్థితి. కాబట్టి ముందు ఈ స్థితిలోకి రండి, మేల్కోండి, గ్రహింపులోకి రండి. ఇవి సూత్రాలు. మరి అప్పుడు మీరు నాకు నిజంగా శిష్యులై ఉంటారు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? అప్పుడు నుంచి అక్కడ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు. స్వతంత్రంగా అర్థమైంది,
ఇప్పుడు రోగాలతో ఉన్నావు, ఇప్పుడు అప్పులతో ఉన్నావు, ఇప్పుడు బంధకాలు ఉన్నావు, ఇప్పుడు నువ్వు చెప్పేది ఒకటి చేసేది బతుకుతున్నావు, కానీ సిగ్గుమాన బతుకుతున్నావు. ఇప్పుడు వరకు ఫలింపు లేని బతుకుతున్నావు, ఎండిపోయిన బతుకుతున్నావు, గొడ్డు బతుకుతున్నావు. ఆత్మీయంగా గ్రహింపు లేదు. కానీ నేను కూడా రోషమే, నేను కూడా తగ్గేదే లేదు. సచ్చినా నేను దేవుని వదిలిపెట్టను. ఎందుకు? నువ్వు వదిలిపెట్టి ఇంకోటి వస్తాడు ఈ స్థానం లేదు. నువ్వు ఇలా అడ్డుగా ఉన్నావు. నువ్వు వచ్చేతోడికి వాని బతికట్టుంది. నేను అడగబోయి ఏం చేయాలనేతో ఈరోజు కోట్ల జనం ఉన్నారు, కోట్ల జనం ఉన్నారు. ఇప్పుడు నేను నాకు కలిగినంత వదిలేసిన సంగతి మీకు తెలుసు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అన్ని బంధువులు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, అన్ని వదిలే సంగతి తెలుసు. నేను వేరే రకమైన బతుకుతుంటే వేరే వాడికి వస్తాడా? సాహసం చేసి వస్తాడా? మరి నా బతుకును, నా మాటలు కాదు, నా బతుకును చూడకి రండి, నాతో సాహసం చేయడానికి రండి. నా ఇంట చేర్చుకోండి. నెల ఉంటావా, 2 నెలలు ఉంటావా, 3 నెలలు ఉంటావా, 6 నెలలు ఉంటావా, సంవత్సరం ఉంటావు. నేను చెప్పిన మాట ఆ ప్రకారం ఉందో లేదో లేఖనాలు చూడమే కాదు, ముందు నా బతుకు ఉందో లేదో చూసుకోండి. అదిర్చిపెట్టి ఆయన కోపం ఎక్కువ, ఆయన ఎక్కువగా అందిస్తాడు, ఆయన ఊరికేదా అందిస్తాడు, మళ్ళీ అలా అంటారు. కొత్త వస్తారు ఎల్కేజీ వరకు చెప్తారు. కొత్త వస్తారు నీకు 3 మీద 30 ఏళ్ళు వచ్చిందా నీకు అందించకుండా లాలబాబా వాడి నీకు స్నో పౌడర్ చూస్తారంటే సార్ ఇప్పటికే సమయం అయిపోయింది. దేవుడు నిన్ను విలువపెట్టి కొన్ని ఉద్దేశం నెరవేర్చబడాలంటే నీకు ఇప్పుడు గద్దమే వాడాలి. గద్దింపే శిక్షార్థమైన గద్దింపు లేని జీవితంలో జీవార్థమైన రక్షణార్థమైన మానవలసం తీసుకొస్తాయి. పౌలు చెప్తాడు కొరింథీ సంఘానికి, మిమ్మల్ని దుఃఖపరిచిన ఏం బాధపడట్లే, నాకు సంతోషమే మీరు ఏడుస్తుంటే. ఎందుకంటే మీ దైవ చిత్తాంతం దుఃఖం రక్షణార్థం మానవలసం కలిగజేసింది అని ఆ వివరణ రాస్తూ వస్తాడు. అంతేకాదు తన ఆత్మీయ కుమారుడు తిమోతి కూడా చెప్తాడు, నువ్వు కన్నీళ్ళు చూసి నేను సంతోషిస్తున్నాను, బహుగా సంతోషం. వీడికి షార్ట్ చూడ అనుకుంటాం మన భాష, మన పూర్వం తెలియదు కదా ఆత్మీయత గురించి. ఆత్మీయత గురించి తెలియదు కాబట్టి మనం ఏడుస్తుంటే వాడు నవ్వుతున్నాడు, వాడిన నాయకుడు కదా, వాడిట బుద్ధి ఉన్నాడు, వాడిట సేవకుడు కదా అంటాం. నీకు లేదు బుద్ధి. కాబట్టి నీ జీవితంలో గర్దిస్తున్నందుకు నువ్వు బాధపడితే నాకు ఏం లేదు. నువ్వు బాధపడాలా, నువ్వు కన్నీటి మయం కావాలి. అప్పుడే నీ జీవితంలో బ్రతుకు మారుతుంది. నువ్వు స్నో పౌడర్ పూసి పంపిస్తే లాభం లేదు. అందుకే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు లేపుతాడు, లేని గాయం లేపుతాడు. ఇవన్నీ నేను నా మాటలా బైబిల్ మాటలా? మరి ఎందుకు మీకు నొప్పి? లేదు నా దగ్గర బాగా అంటారు, కానీ గర్తించేందుకు ఎందుకు దూరం అంటారు? గ్రహింపు లేదు. ఎప్పుడు మనం పొగుడుతున్నాడు, చూడకూడదు, దగ్గర పెట్టుకోవాలా, వస్తూనే ఉండాలి. కూర్చుంటే వాక్యం చెప్తావు, బాగా వాక్యం చదువుతున్నావు, నువ్వు బాగా చేసినావు. నిన్ను పొగుడుతుంటే నీ జీవితంలో నువ్వు ఎదగలేవు. ఈ మాట నేను కాదు, జవహర్ లాల్ నెహ్రూ చెప్తాడు. ఒకరి పొగడ్త వాడి జీవితాన్ని సీలింగ్, నేను దీనికంటే పైకి కింద స్కూల్ వేసుకుని నేను ఎంతవరకు ఎక్కగలుగుతాను అదే లాస్ట్. అట్లా నీ జీవితాన్ని సీలింగ్ చేసేది. మనకు అది కూడా తెలుసు లోకరీతిగా. మనం పొగడేదాడు కాదురా, మనం విమర్శించేదాడు మనకు నిజమైన మిత్రుడు అంటున్నాం. అన్ని తెలిసిన మరి ఎందుకు నువ్వు గద్దెంపు లోపరుచుకోలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో మరి మెలుకొని పాటించలేకపోతున్నావు? అర్థమవుతుంది అంటే గ్రహింపు లేదు. ఆ గ్రహింపు కావాలంటే నువ్వు నీ ఎంతకు నువ్వు తెచ్చుకునేది కాదు, అది దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? నాకు మొదలుపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చి నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు నీకు తెలియజేస్తాను. దానిలో ఆ విధంగా వాక్యం చదివినాడు. పాపము చదువుతున్నాడు, విడుదల సంవత్సరం దగ్గర వచ్చినట్టుంది, 25 వారం చెప్పినాడని ముందు ఉపవాసం వేయించి దేవుని కనిపెట్టి మొదలుపెడుతున్నాడు. అప్పుడు దేవుడు దూతలు పంపించి తన గ్రహింపు శక్తిని ఇస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నిల్చుండు, నీకు తెలియని ఇప్పటి వరకు తెలియని సంగతి దేవుడు నీకు బలపరుస్తూ వస్తాడు. మరి ఆయన ఉద్దేశాలే కాదు, ముందు నీ బతుకు నీకు బయలుపరుస్తూ వస్తుంది. నువ్వు ఎంత దౌర్బల్య స్థితిలో ఉన్నావో నీకు తెలుస్తుంది. లేకుంటే నువ్వు
అనేక రాజ్యాలను నువ్వు రక్షించగలుగుతావు, అనేక వ్యక్తులను రక్షించగలుగుతావు. దేవుని హృదయాన్ని ఎరిగి నువ్వు ఆయన సన్నిధిలో మరి ఇతరులను కాపాడగలుగుతావు. ఆదికాండం 18:22. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచుండెను. ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండెను. మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చినారు, డిన్నర్ ఇచ్చినారు కదా. ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గర ఎవరు పొందామంటారు, కాదని అంటారు, ఏదో ఎవరన్నా అనుకొని అక్కడ వాగ్దానం చేసేవాడు పలుకుతున్నాడు. మీ దగ్గరికి మళ్ళీ వస్తాము, మీకు మీ ఒడిలో కుమారుడు ఉంటాడు. వాగ్దానం నెరవేర్పు సమయం వచ్చేసింది. వాగ్దానం చెప్పేసినారు. వారు వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం తిన్నారు, వారిని ఆశ్రయించి వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చే విధంగా అవునా కదా. మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా ఇతను మాత్రం యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నిలిచినప్పుడు ఏమంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు కాడా, నేను చేయబోయే సంగతిని అబ్రహాముకు తెలపక దాచుకున్నా. అబ్రహాం అడిగాడా? కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచిండు. జరగబోయే సంగతులు దేవుని హృదయానికి తెలియజేస్తాడు. జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తూ వస్తాడు, వెంటనే బయలుపరుస్తాడు. మరి ఆ విషయాలు బయలుపరిచినాడు. సొదొమ గొమొర్రా విషయం తీర్పు తెచ్చలేకపోతానని చెప్పాడు. ఎమ్మడే ఇతనికి ఎవరు గుర్తొచ్చినారు? తన తమ్ముడు కుమారుడు లోతు కుటుంబం గుర్తొచ్చింది. కాబట్టి నా తమ్ముడు కుమారుడు నా దగ్గర ప్రార్థన నేర్చుకున్నాడు, నా దగ్గర భక్తి నేర్చుకున్నాడు, నా దగ్గర నా ఎలియాజరు పెద్ద దాసుడు భక్తి నేర్చుకున్నాడు. 318 మంది భక్తి నేర్చుకున్నారు. మనుషులే కాదు, పశువులు కూడా భక్తి నేర్చుకున్నాయి. పశువులు అంటే ఒంటెలు కూడా ఎలియాజరు అక్కడ పోయినప్పుడు మోకరిస్తున్నాయి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ వడ్డిస్తుంటారు, అక్కడ ప్రార్థన చేస్తుంటారు. ఆహారం కొరకు ప్రార్థన చేయనంటే ప్రార్థన చేస్తుంటే వీళ్ళేమో వడ్డిస్తుంటారు. అంటే వీడికి బుర్ర బుద్ధి ఉందా, దైవ భయం ఉందా? ఇప్పుడు మర్చిపోద్దు, ఇక్కడ వరకే పరిమితం చేసుకోవద్దు. నీ సంఘంలో నీ ఇంట్లైనా నీ ఒంట్లో నీ బతికిన రకాల నీ మాట గుర్తుపెట్టుకో. అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ సర్వ్ చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి, వాళ్ళది ఏం చూపించాలి అక్కడ. ఆ ప్రకారంగా ఆయన దగ్గర అందరూ నేర్చుకున్నారు. కాబట్టి సొంత తమ్ముడు కుమారుడు లోతు నేర్చుకున్నాడా. కాబట్టి అతను అక్కడ ఉన్నాడు కాబట్టి కనీసం ఒక 50 మందినైనా రక్షించుంటాడు అనేది ఒక నమ్మకం. అతనికి ఒక 50 మంది ఉంటే దాన్ని పాడు చేయకుండా ఉంటావా ప్రభువా అని అడుగుతున్నాడు. సరే అట్లాగే అన్నాడు. తక్కువ తింటుంటే 45 ఉంటే ప్రభువా అని అంటున్నాడు. అంటే 45 కూడా లేరాడా? సరే అన్నాడు. అంటే ఇప్పుడు 45 కూడా లేని అర్థమై 40 ప్రభువా అన్నాడు. ఇట్లా ధ్యానం ఆడుకుంటూ వచ్చాడు. పాపం లాస్ట్ 10 మందికి వచ్చాడు, 10 మంది కూడా లేదంటాడు. ప్రభు వెళ్ళిపోయినాడు. అదే ఆదికాండం 17వ అధ్యాయంలో చెప్తాడు, అబ్రహాముతో మాట్లాడటం చాలించిన తర్వాత వెళ్ళినాడు అంటారు. ఇక్కడ అట్లా ఉండదు. ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయినాడు, అదేదో ముంచెత్తున్నాడు తిరుగు అని. కానీ అబ్రహాము హృదయాన్ని ఎరిగిన దేవుడు తను ఎందుకోసం అడుగుతున్నాడు అర్థమైంది. లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి భోజాడుతుంటే నీ ప్రతి ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావో ఎరిగిన దేవుడు నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తూ వస్తాడు. నువ్వు దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నావు, వారిని కాపాడుతూ వస్తాడు, వారిని కీడుని తప్పిస్తూ వస్తాడు. దేవుని ఉద్దేశము దేవుని హృదయం నీకు తెలియకపోతే నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని నిశ్చయంగా ఉండట్లేదు. కాబట్టి ఎవరు ఏది చెప్తే కడుపు నొప్పి ప్రార్థన చేస్తావు, కాలు నొప్పి ప్రార్థన చేస్తావు, ఆపల కోసం ప్రార్థన చేస్తావు, చెప్పుల కోసం ప్రార్థన చేస్తావు. వాళ్ళకి 4 వారాలు ప్రభావ బిర్యానీ లేని ప్రభావం ప్రార్థన చేస్తావు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి మాటలని రోజుల్లో పని చేయనప్పుడు. బట్ ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు జీవితంలో? గ్రహింపు లేని ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనలో తీసుకుని మట్టి తిప్పలు కొట్టుకోవచ్చు. మీరు ఎక్కసమైనా నాకు చేయొద్దు అని చెప్తున్నాడు ప్రభు. నేను హృదయం పెరిగి నువ్వు ప్రార్థిస్తాను. అతనికి మొదటి చేయొద్దు. మొదటి యోహాను 5వ అధ్యాయం 16వ వచనంలో మాకు కలిగిన ధైర్యం ఎదురంగా నీ చిత్తాంతరం మేము ఎదిరిగినను మీరు మాకు అనుగ్రహిస్తారని ధైర్యమే అంటాడు. మరి దైవ చిత్తాంతరం ప్రార్థనలు చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయక రాదు, వ్రతం చేయక రాదు, వాక్యం అంటే భయం ఉండదు, వాక్యం అంటే నీకు లక్ష్యం ఉండదు.
లేఖనాల గురించి గురి ఉండదు. కానీ భక్తి చేస్తున్నావు. భక్తితో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సేవ కూడా చేస్తున్నావు. చిప్పలకు వచ్చిన వాళ్ళలోగా మరి ఏడుస్తున్నావు, నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, నేను ఫలించట్లేదు, 10 ఏళ్ళ సేవ ఫలించట్లేదు. ఎట్లా ఫలిస్తుంది? ప్రేమ లేదు. దేవుని చేతి నుండి తీసుకోవడం అంత సులభం కాదు. దేవుని చేతి నుండి ఉన్నది తీసుకోవడం అంత సులభం కాదు. దైవంతో నెరవేర్చబడాలి. తల్లి సంతోషపరచాలి అని కుమారుడు ఏం చేశాడు? తన ప్రాణం దారవచ్చాడు. అప్పుడు అతనికి సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుని కుమారుడు ఆయన. కాబట్టి ఆయనకు దుఃఖం తెలుస్తుంది. చెమట రక్తంగా మార్చబడింది. అయినను నా చిత్తం కాదు నీ చిత్తంగా అప్పచెప్పుకున్నాడు. తన నలగొట్టుటకు తల్లికి ఇష్టమైంది. తల్లి నలగొడుతున్నప్పుడు తను పొందిన యావత్ బాధలో అతను తృప్తి చెందినని యెషయా 53:11 చెప్పబడుతూ వస్తుంది. మరి దేవుడు నీకు అనుమతించిన పరిస్థితులను దుఃఖంతో సహిస్తున్నావా? లేకుంటే దాన్ని విడిచిపెట్టి నీ సొంత మార్గం ఎదుర్కొంటున్నావా? దైవ చిత్తానికి లోబడి నువ్వు సహిస్తున్నావా? ఏది దైవ చిత్తమో నీకు తెలియదు. ఏది నీ జీవితంలో ఎందుకు అనుమతించబడిందో తెలియదు. అన్ని నీ సొంత ప్రయత్నాలే. సొంతగా విడుదల కోరుకోవడమే. ఆ సొంతగా విడుదల కోరుకున్నప్పుడు అంటాడు యెషయా 30:5 ఎగో అది పనికి మాలినది అంటాడు, అది నిష్ప్రయోజనమైనది అంటాడు. దాని ద్వారా మనం మళ్ళీ సిగ్గుపడతారని చెప్తున్నాడు యెషయా 30:5 మొదటి 4 వచనాలు. కాబట్టి నువ్వు సంపూర్ణంగా దేవుడు లోబడే వరకు దేవుడు నేను నమ్ముతూ వస్తాడు. నువ్వు సంపూర్ణంగా విరిగి నలిగినప్పుడే దేవునికి ఇష్టమైన బలిగా నువ్వు మార్చబడతావు. అప్పుడే ఇంపైన సువాసనగా దేవుడికి మార్చబడతావు నువ్వు. అందుకే దేవుడు నిన్ను ఇబ్బంది కొలిమిలో నిన్ను వేసి నలుగుతున్నాడు. గ్రహించావా రాజా? గ్రహించారా? గ్రహించకుండా ఎవడు సాయం చేయాలని ఏడుస్తావు? ఇబ్బంది కులంలో ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుండి నీ పరమరద్దు బ్రతుకైతే అని చెప్తాడు యెషయా 40:20. వద్దు, ఇప్పుడు వద్దులే, ఘాటుగా ఉంటుంది, జీవించడం కష్టమవుతుంది. నీ బతుకు ఇప్పుడు కాదు, పుట్టినప్పటి నుండి అదే బతుకునేది అంటున్నావు. నేను అనను. ఇప్పుడు కూడా చదవండి, నా మాట పాపం. యెషయా 48:7 చదవాలి. అవి పూర్వకాలంలో సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు. అంటే నీ జీవితంలో ఎందుకు ఇట్లా జరుగుతుందో నువ్వు చెప్పలేవు, నువ్వు అంచనా వేసుకోలేవు. ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు. అవి నీ జీవితంలో ఇంకా వినబడనే లేదు. నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. మన క్యాండిడేట్ అర్థమవుతుందా? పూర్వం నుండి నీ చెవి దేవుడి మాట వినడానికి ఇంకా చెవి ఇవ్వలేవు. అందుకే ప్రకటన గ్రంథం మొత్తంలో కూడా చెవి గలవాడు వినుగా, ఆత్మ సంగతులు చెప్తున్నా సంఘములతో ఆత్మ చెప్తున్న సంగతులు చెవి గలవాడు వినుగా. చెవులు లేకుండా ఉన్నాడు చెప్పు. కాళ్ళు లేకుండా ఉన్నారు, కళ్ళు లేకుండా ఉన్నారు, చేతులు లేకుండా ఉన్నారు. కానీ మరి తెరవబడలే. చెవి గలవాడు వినుగా, కానీ చెవి ఇంతలో తెరవబడనే లేదు. చదువు. అపనమ్మకస్తుడు నువ్వు చూసా వింటున్నావు కానీ దాన్ని గ్రహించకుండా దాన్ని ఎందుకు లక్ష్యం ఉంచట్లేదు. అపనమ్మకస్తుడు నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. నా మాటలా చెప్పండి. దాని తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. చూసారా? తిరుగుబాటు చేసిన వాడని అనిపించుకోవడం నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. పైకి నువ్వు భక్తిలాగా కనబడచ్చు, నువ్వు చాలా సౌమ్యుడుగా మంచి వ్యక్తి కనబడచ్చు, కానీ నీ హృదయం ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? నేను నిన్ను నిర్మూలన చేయకూడనట్లు, నిన్ను సంపాదన నాశనం చేయాలన్నా నిర్మూలన చేయాలని చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఆయన నామం బట్టి ఆయన కోపము మానుకొని బిగబట్టుకుంటున్నాడు. నా కీర్తి నిమిత్తం నీ విషయంలో నన్ను బిగబట్టుకొనుచున్నాను. నా మహిమతో నా కీర్తితో నీకు హాని చేయకుండా నేను నిర్మూలన చేయకుండా బిగబట్టుకుంటున్నాను. నేను నిన్ను పుటమ వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి. అది ఈ రోజున కూర్చున్నా నాకు ఇబ్బంది లేదని చేస్తున్నా కదంటే ఇవ్వలేదు. ఇది ఒక రోషానికి ఇగో ఇబ్బంది కొలుములో వేసి రోస్ట్ ఫీల్డ్ చేస్తున్నాడు. ఈ రోస్టెడ్ ఫీల్డ్నే ఇబ్బంది కొలుములోనే ఉన్నావు. ఆర్థిక ఇబ్బంది లేకపోవచ్చు, ఫలింపు లేదు, సేవలో గుర్తింపు లేదు. రోస్టెడ్ ఫీల్డ్ ఇబ్బంది కొలిమి. బంగారం అయితే ఏమి అగ్ని కొలువులు వేస్తాడు, నిన్ను ఇబ్బంది కొలువులు వేస్తాడు దేవుడు. నువ్వు మాస్టర్ నీకే
మరి మాకేం చేస్తావు? ఇబ్బంది కొలుగులో నిన్ను నేనేం చేస్తున్నాను? పరీక్షిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే, దేవుని ఆత్మీయకు నువ్వు విలువిస్తే దేవుడిని ఆశ్రయిస్తాడు. 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా నీలాగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. కాబట్టి నేను నీకు ప్రయోజనం కలిగినట్టుగా నీకు ఒక సమాసం ఏర్పాటు చేసిన. అక్కడ నేను నిన్ను మాట్లాడుతున్నాను. నీకు ప్రయోజనం కలిగినట్టు నేను ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన మార్గం నీకు తోడుగా ఉండి నడిపిస్తాను. 18వ వచనం చదువు. నీవు నా ఆజ్ఞను ఆలకింపబడని, నువ్వు నా ఆజ్ఞను చూసాను, నా మాటను నువ్వు ఆలకించాలి, నా మాటకు నువ్వు విధేయత చూపించాలి అని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును. నీ నీతి సముద్ర తరంగాలు ఆగుతాయా? సెకండ్ మీద వస్తూనే ఉంటది. ఈ తరంగం వస్తుంటే వాళ్ళకి వస్తూనే ఉంటది. అట్లా నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ సంతానం ఇసుక వలె విస్తారం చేస్తా అంటే నీ ఆత్మీయుడు నా విధంగా దేవుడు నీకు అప్పచెప్తాడు. అబ్రహాము దేవుడే నీ దేవుడే ఉన్నాడు, ఇస్సాకు దేవుడే నీ దేవుడే ఉన్నాడు, యాకోబు దేవుడే నీ దేవుడే ఉన్నాడు. ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. ఆ గర్భఫలం కూడా నేను ఆశీర్వదిస్తా అంటాడు. అంటే నేను ఆత్మీయంగా ఆశీర్వదిస్తా, మరి భౌతికంగా కూడా నేను ఆశీర్వదిస్తా అంటాడు. ఆమేన్. కాబట్టి దేవుడి మాట వినండి, విని గ్రహించడానికి ఆయన సదులు నిల్చుండండి. మీటింగ్ ఉన్న రోజే నువ్వు 12 గంటలకు వస్తే మిగతా టైంలో ఏం చేస్తావు? ఈరోజు ఆశలు దుప్పి నీటి వాళ్ళు కనిపెట్టుకుంటేనే నీకు సంతోషం ఇస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది. ఈ మాట నీ జీవితంలో ఆలోచించి నేను ఎక్కడ నడిపించాలో ఏం చేయాలో తెలియజేస్తుంది. ఈరోజు కూడా నువ్వు 10 రకాల మీద నువ్వు సవాలు చేసుకుని వస్తూ కూర్చొని శబ్దం కూడా కూర్చోండి, ఏం ప్రయోజనము? గ్రహించలేవు. వస్తావు కానీ నా దృష్టిలో నువ్వు వచ్చినట్టు, దేవుని దృష్టిలో నువ్వు వచ్చినా రానట్టు. ప్రజల దృష్టిలో గొప్ప అడ్డుపడవు. ఎందుకు అడ్డుపడవు చెప్పండి, చూద్దాం. సరే, ఎందుకు అడ్డుపడవు చెప్పండి. ఇంకా ఏం లేదు, ఏదో వింటుంటాం. కాబట్టి వచ్చిన తర్వాత రా, ప్రతిలాడుతున్నాం, ప్రభుపక్షున వేడుకుంటున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం, చేర్చుకుంటున్నాం. రా, వచ్చి విని గ్రహించు, లోపరుచుకో. నీకు విడుదలిస్తాడు. నువ్వు పడుతున్న బాధ నుండి విడుదలిస్తాడు. నిన్ను స్వతంత్రంగా చేస్తాడు. ఆ సత్యం లోపరుచుకొని కాదు, ఆ సత్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. వచ్చినకుండా నువ్వు అసలు ముసలు కొట్టకుండా వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం వస్తుంది? కాబట్టి ఎందుకు ఈ గద్దింపు అంటే నేనేమో మీ మీద ఏదో పెద్ద అధిపతిని కాదు. అట్లయితే దేవుడు నన్ను క్షమించడు. దేవుడి పక్షమానికి ఉన్నా నేను. దేవుడు చెప్పిన మాట చెప్తున్నానని దేవుడు జీవగ్రంథాన్ని చదవాలని మాట్లాడుతున్నాను. ఈ మాటలో దేవుడి మాట పలకమని చెప్పినప్పుడే మాట్లాడుతుంది. సరే, అబ్రహాము దేవుడు నిలిచాడు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. దేవుని హృదయాన్ని ఎరిగినాడు. దేవుని సదిలో మరి తన హృదయంలో ఆ భారాన్ని నెరవేర్చుకున్నాడు. అంతే కదా, లోతు కూడా రక్షించబడాలి. మరి నీ హృదయంలో కోరిక తీర్చబడాలంటే నీ కోరికలు సిద్ధించబడగా, కానీ ఆలోచన తపన చేయగా. అంటే ఎప్పుడు నీ నైవేద్యాన్ని ఆయన సదిలో ఉండాలా, నీ బరువులు ఆయన సదిలో ఉండాలి. నువ్వు ఆయన మొరపెట్టి అనుభవం నీకు ఉండాలి. కీర్తన 21 మాట్లాడుతుంది. ఏది లేకుండా నీకు ఎంత నీ కోరికలు నెరవేర్చబడతాయి? ఎక్కడ నీ హృదయంలో భారం తొలగించబడతాయి? ఎక్కడ నువ్వు స్వతంత్రంగా అవుతావు? కాబట్టి ప్రియులారా, వింటున్నాం, వదిలిపెడుతున్నాం అంటే నువ్వు ఎప్పుడు నీ జీవితం మార్చబడదు. పైగా నువ్వు విని నువ్వు లోపరుచుకోకపోతే నీ పాపానికి మిషన్ లేదు. యోహాను సువార్త 15:22 వారికి బోధింపకుండా నేను యేసు చెప్తున్నాను తన శిష్యులతో, నేను వచ్చి వారికి బోధించకుండా ఎడలా వారికి పాపము లేకపోవును. అంటే రాజుబాబు దగ్గరికి పిలుచుకొచ్చి మీకు బోధించకుండానే ఎడలా అని అనుకోండి. ఆ దినాలు యేసుప్రభు నేను సమాధానం చెప్పట్లే. ఆయన దూతను, ఆయన దాసుడు, నేను ఆయన ప్రతినిధిని. కాబట్టి ఆయన నన్ను చెన్నై దగ్గరికి తీసుకొచ్చి మీకు బోధిస్తున్నాడు.
ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో, నేను వచ్చి మీకు ఈ సంగతులు బోధించకుండా ఉండిన కదా, వారికి పాపము లేకపోను, వారికి మీకు పాపం లేకపోవడం అర్థం. వారికి పాపం లేకుండా పోను. ఇప్పుడైతే వారి పాపమునకు ఆల్రెడీ మీకు బోధించబడింది కాబట్టి మీరు గ్రహించి లోపరుచుకోకపోతే మీ పాపమునకు మిష లేదు. కాబట్టి వాక్యం నేను ఆడ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేవు. పాపాన్ని ఒడిగట్టుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఆయన అడిగిపోయినంటే బాగా మర్మాలు చెప్తానని పోతే సార్, లోతులు చెప్తానని పోతే, లోతు కాదని పైకి ఎక్కాలా, సాధుల మాట ఉంటుంది. పర్వనికి ఎక్కిపోవడం అనేవాడు మార్గసిద్ధుడు వాడిని గురించి ఎక్కిపోవాలి కదా, దిగిపోకూడదు. లోతు ఏం లోతు అంటే నువ్వు నీకు తెలియకుండా నువ్వు లోతుకు దిగిపోతున్నావు. లోతుకు దిగిపోయిన వాడు యశ్వలేని ఎరుకోకి దిగిపోతున్నవాడు చచ్చాడు, పొలం చేత కూర్చోండి ఓడుకున్నాడు. అట్లా నీ జీవితంలో విశ్వాసం భ్రష్టు అవుతామని వాక్యం చెప్పబడుతుంది 1 తిమోతి 4:1. నువ్వు అక్కడికి పోతున్నావంటే ఎందుకు నాకు నువ్వు పోతే నాకేం కిరీటం పడిపోతుంది. నువ్వు భ్రష్టుడు అవుతావు, విశ్వాస భ్రష్టుడు అవుతావు, నీ పుణ్యం కూడా పోగొట్టుకుంటావు, అసలు దేవుడినే లేకుండా జీవిస్తావు. మీకు చెప్తే అర్థం కాదు, గ్రహింపాలి. ఈ చెప్పేది అర్థం కాదు, ఆ సంగతి ఏమర్థమైతే ఇదంతా ఎవరు చేస్తుంటారు? ఆయన వాడు చెప్తాడు, నీకు అది కాదు, నీకు దొడ్డి ఇక్కడ ఏర్పాటు చేసిన, నీకు ఈ మందలో చేర్చిన, ఇగో నీకు కాపరి ఇద్దరు పెట్టి నేను వీరిని నేను ఎక్కడ అడుగుతా, వీరికి నేను చెప్తాను నీకు ఏం చెప్పాలను. ఏదో విన్నట్టు భ్రమలోకి వెళ్తావు కానీ అది నీ బతుకు మార్చదు. దాని ద్వారా నువ్వు ఇతరులను నువ్వు మార్చలేవు. ఆ సంగతి ద్వారా నీ జీవితంలో ఏమీ మార్పు ఉండదు కానీ నీ జీవితంలో నీ దేవుడు ఉగ్రత కిందికి వస్తావు. నేను చెప్తున్నా వాక్యం చెప్తుందా? చెప్పరే. మరి ఏం గ్రహించాడు? నీ జీవితంలో దేవుడు ఏం మార్పు చేశాడు అంటే దేవుడు అసలు నిన్ను ఆశించకూడదంటే ఆయనకు అసలు గుర్తయిందా? ఇంకా నువ్వు లోపల స్థితి నీకు అడ్డం వస్తుంది. ఆయనకు నీ దోషాలే నీవు లోపరుచుకునే స్థితి ఆయనకు అడ్డం వస్తుంది. నీ గ్రహింపు లేక ఉన్న జీవితమే ఆయనకు అడ్డం వస్తుంది. మాట అయితే నేను చెప్తున్నా, నువ్వు ఆలకిస్తే ఎంతో మేలు. నేను ఆశ్రయిస్తానని అంటున్నాడు. ఆశ్రయించాలనే ఆయన ఉద్దేశం. మనుషుని సూచించిన దినాన ఆదికాండం 1:28 సూచించిన దినాన్ని ఆశ్రయించడం. మరి నువ్వు ఫలించట్లేదంటే కారణం ఏంటి? దేవుడు మాట్లాడట్లేదు, వింటున్నావు కానీ గ్రహించట్లేదు. ఆ గ్రహింపు కోసం దేవుడు మాట్లాడతాడు. మరి ఎవరు వింటారు, ఎవరు గ్రహిస్తారంటే ఆయన సంధిని నిలిచిన్నవాడే గ్రహిస్తార సత్యాన్ని ఈరోజు ఒక కన్క్లూజన్ కదా. ఇప్పుడు మళ్ళీ యోనా గ్రంథానికి వచ్చేసాం. అట్లా విని దేవుడి సంధి నిలిచిన్నవాడు ఏం చేశాడు తనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడే తనకు బయలుపరిచాడు అబ్రహాం కదా. కాబట్టి ప్రార్థించగలిగాడు, వెంటనే ఫలితం పొందుకున్నాడు. మరి నీ నువ్వు ఎక్కడ ఉన్నావు? చదువు యోనా గ్రంథం 1:1-2 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. అమిత్తయి కుమారుడు అంటే సత్యవంతుడు, నమ్మకమైనవాడని అర్థం. ఏంటి? సత్యవంతుడు, నమ్మకమైనవాడని అర్థం. అమిత్తయి అంటే యోనా తండ్రి పేరు అమిత్తయి. అతని పేరు గురించి ఏం చెప్తున్నాడు? సత్యవంతుడు, నమ్మకస్తుడు. అతని కుమారుడు ఎవరు? యోనా. యోనా అంటే ఏంటి? గువ్వా అంటే పావురం అని అర్థం. పావురం ఏంటి? సున్నిత స్వభావం కదా, పరిశుద్ధమైనది. పేరు బాగా పెట్టుకున్నారు, పేరు చాలా బాగా. తర్వాత యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చూసారా? దేవుడు హృదయాన్ని దేవుడు యోనాకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఇట్లా ఉన్నారు, 1,20,000 మంది ఉన్నారు పట్టణంలో. ఒక దేశానికి రాజధాని, క్యాపిటల్ సిటీ. అక్కడికి వెళ్ళి మరి నువ్వేం చేయాలి? నువ్వేం చెప్పినది నువ్వే వాళ్ళకి చెప్పు అని చెప్తున్నాడు. అంటే దేవుడు హృదయాన్ని ఆయన అడగలేదు కానీ దేవుడే బయలుపరుస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. తర్వాత మరి మనడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించుకునేది ఆజ్ఞ కదా.
ఎందుకు ప్రయత్నించాలని చెప్పి తన హృదయం మీద అంతా చెప్పాడు కాబట్టి అది దేవుని హృదయం బయలుపరుచుకున్నాడు దేవుడు. చదువు. అయితే యెహోవా సన్నిధిలో నుండి అయితే యోనా ఏం చేస్తున్నాడు? దేవుడి మాట విన్నాడు, విన్నట్టుకైతే విన్నాడు. మరి యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని ఎక్కడున్నాడు? అంతసేపు దేవుడు సన్నిధిన్నాడు. ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు? బాధ తప్ప చెప్పాడు. ఉన్నందుకు ఏం చేశాడు? దేవుడు హృదయాన్ని బయలుపరిచాడు. ఉన్నందుకు ఏం చెప్పాడు? దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు, ఒక బాధ్యతను ఇచ్చాడు, ఒక భారాన్ని ఇచ్చాడు, ఒక ఆధిక్యతను ఇచ్చాడు. 1,20,000 మంది నశించుకోకుండా రక్షించడానికి ఒక్క దెబ్బతో 1,20,000 మంది రక్షించే గొప్ప ఆధిక్యత ఇచ్చిన చేతికి ఇచ్చాడు. ఇస్తే ఇతను ఏం చేస్తాడు? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని. చూసారా? సన్నిధి ఉండాలా పారిపోవాలా? చూసారా? పారిపోతున్నాడు. నిన్ను పారిపోవడానికి కాదు, నిన్ను వదిలిపెట్టి పోవడానికి కాదు నిన్ను పిలిచినది ఇక్కడికి. పారిపోతున్నాడు. పారిపోయి ఎక్కడ పోయినాడు? తర్షీసు. తర్షీసు అంటే అర్థం ఏంటి? కఠినము. రాసుకోండి. తర్షీసు అంటే కఠినము. తర్షీసు అంటే కఠినం. తర్వాత ఎక్కడికి పారిపోతున్నాడు అంటే దేవుడి సన్నిధి నుండి తర్షీసు పారిపోతున్నాడు. తర్షీసు అంటే ఎక్కడ ఉండేది? ఇప్పుడు నేను నిలబడేది దేవుడి సన్నిధి అనుకుందాం. నినేవే ఇక్కడ ఉంది. నినేవే ఇక్కడ ఉంది. తర్షీసు ఎక్కడుంది? ఇట్లే పోయి ఎక్కడుంది? ఇటు కలకత్తా వరకు ఉంది. ఇదే ఈయనే ఉంది, ఎన్టీఆర్ నగర్ గారు దగ్గర. మొదటి రాజులు 10:22. తర్షీసు చాలా దూరము. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. తర్షీషు ఓడలను సొలొమోను రాజు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారు వెండి గంధమును కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. అంటే అక్కడ ఏదో దొరుకుతుంది బంగారని. అంతేకాదు మళ్ళీ వీళ్ళు సచ్చి మశానం అయిపోయి కూడా రాకూడదని ఎంత దూరం పారిపోతున్నాడు? దూరంగా పారిపోతున్నాడు. తప్పిన కుమారుడు ఎక్కడ పోయినాడు? దూరంగా పారిపోతున్నాడు. నువ్వు కూడా దేవుడికి నీ పెదవులు చాలా దగ్గర ఉన్నాయి, నీ హృదయం చాలా దూరంగా ఉందని ప్రభు చెప్తున్నాడు. దేవుడి వాక్యానికి పెదవులు దగ్గర ఉన్నాయి, నీ హృదయం చాలా దూరం ఉందంటున్నాడు. దూరంగా పోతున్నాడు. కాబట్టి అంత దూర ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది? ఈ నుండి నువ్వు తిరుపతి పోతే, ఇక్కడ నుండి నువ్వు ఎక్కడ పోవాలి? కర్నూలు నుండి కడప పోవాలంటే చాలా తక్కువ టికెట్, ఫ్లైట్ టికెట్. ఇక్కడ నుండి నువ్వు అమెరికా పోవాలంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. 100 రెట్లు కాదు, ఇంకే ఎక్కువ ఉంటుంది. ₹1,00,000 టికెట్, ₹1,00,000. మరి బిజినెస్ క్లాస్ అమౌంట్ 5 లక్షలు అవుతుంది. ఎవరికి ఇచ్చిన నీకు సొమ్ము అది? దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము నువ్వు దేవుడి పనికోనే ఖర్చు పెట్టాలి. దేవుడికి అప్పచెప్పిన తౌడను ఖర్చు పెట్టాలి. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి దూరం వెళ్ళిపోతాడు. సముద్రం ప్రభుదే. ఏం చేశాడు? ఎట్టబోతలు పెట్టాను అని ఆయన సముద్రం తుఫాన్ నేర్పాడు. దేవుడి మాట, దేవుడి బాధ్యతకి అప్పచెప్పిన తర్వాత నీ సొంత పనులు చేసుకునేకపోతే నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. నీకు అంతేకాదు, నీ ఇంట్లో తుఫాన్ లేపుతాడు, నీ ఒంటిలో తుఫాన్ లేపుతాడు, నీ చుట్టూ తుఫాన్ లేపుతాడు. నీ జీవిత యాత్రలో నీకు తుఫాను అలలే. అలలు ఎందుకు కొడుతున్నాయంటే నీ పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ అనారోగ్యం కాదు. అది దేవుడు లేపే తుఫాన్. అది నీకు గ్రహించకుండా నువ్వు ఏదో తుఫాన్ అంటున్నావు. కాదు తుఫాన్ అని దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ పుణ్యనంతా కింద పడగొట్టావు. నీ ద్వారా నీ ఇతరులు కూడా నష్టపోతున్నారు. తర్వాత ఏం చెప్పుకుంటున్నాడు? అతను పారిపోతున్నాడు, మరి నిద్రపోతున్నాడు. మరి పైకి ఏం చెప్తున్నాడు? 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. నేను చూసారా? వాళ్ళు ఎవరిలోనైనా నీ సంగతి చెప్పంటే నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు. చూసారా?
భూమికి ఆకాశానికి సముద్రానికి సృష్టికర్తయి ఆకాశమందున్న దేవుడికి నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. సిగ్గులే. నేను పాస్ట్ అని చెప్పుకోండిగా చెప్పుకొని ఏం చెప్తున్నావు? సముద్రముకు ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవునికి ఆకాశం ఉన్న దేవునికి నేను భయభక్తులు కలిగిన వాడిని చెప్పు. నీ తలకాయ భయభక్తులు ఉన్నావు. భయభక్తులు నువ్వు పారిపోతావా? భయభక్తులు నీకు చెప్పిన మాట చేయకుండా నువ్వు పారిపోతావా? చెప్పవే, చెప్పరా? మరి భయభక్తులు ఉన్నాయా లేదా? అట్లా నీ భక్తులకు చెప్పుకున్నాడు పాస్టర్ అని. నీకే ఉపదేశం నీకు అర్థం కావట్లే. ఇతరులకు ఏం బోధిస్తావు నువ్వు? దేవుని వాక్యం నీకు అర్థం కాలే, ఇతరులకు నేను ఏమి నువ్వు బోధిస్తావు? నీకే విడుదల లేదు పాపం నుండి, శాపం నుండి, బంధకాలు నుండి. ఇతరులకు నువ్వేం విడుదల ఇస్తావు? ఈ మాట తిమోతి పేతురు రాష్ట్రంగా చెప్తూ వస్తాడు. నువ్వే బంధకాలు ఉన్నావు, ఇతరులు ఎలా విడిపించగలుగుతావు? చెప్పుకునేదేమో భయభక్తులైనమా నేను. మన ఎవరి దేవుడు ఏ దేవుడికి సేవిస్తున్నాడు? ఆకాశం భూమికి సముద్రానికి. మరి సముద్రం ఆయన అన్నప్పుడు ఆయనకు తాగి నువ్వు ఎట్ట పోతావు? సముద్రం తుఫాన్ లేపాడు. తుఫాన్ లేపి ప్రభుత్వం ఉన్నాయి కదా, సబ్జెక్ట్ మంది కాదు కాబట్టి నేను చెప్పట్లే. తుఫాన్ లేపాడు, ఏమైంది? తెలిసిపోయింది. ఎప్పుడు నానంటే ఇది వచ్చిందని. చీటి కూడా వచ్చింది. చీటి వచ్చేవారు చెప్పలే, నానంటే వచ్చిందని. తర్వాత ఎత్తిన లోపలికి వెళ్ళి వేసాడు. తర్వాత జరిగిందే తెలుసు. తర్శీసు మళ్ళీ నుండి ఎందుకు వేసాడు తెలుసా? తర్శీసుకు పోయి రావాలంటే మళ్ళీ 6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి వీడిని మధ్యలోనే కర్రీ చేసి సరి చేసి మళ్ళీ పంపించాలి నేనే. అందుకే ఎత్తుపడాల్సి వచ్చింది. అర్థమైందా? ఎందుకంటే మధ్యలో మన మాది ప్లాట్ఫామ్ ఉండవు, నిలబెట్టి మొదలు అంటే ఎక్కడికే. కాబట్టి ముందు చేస్తే దేవుడే తనని తీసుకొచ్చాడు. మళ్ళా అన్ని మాటలు దేవుడి మాటలు కాకి నుండి ఉన్నాయి, పక్షి నుండి ఉన్నాయి, గాడిద నుండి ఉన్నాయి, అన్నింటున్నాయి. కానీ మనుషుడే వినడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసి మిగలని చేపలు ఏర్పాటు చేశాడు. అది తీసుకొని కరెక్ట్గా నినివే పట్టణంలో కట్టింది. దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నావు? యోనా గ్రంథం ద్వారా దేవుని బుద్ధినికి బయలుపరచబడుతుంది, నీ బతుకుడ బయలుపరచబడుతుంది, నీ స్వభావం కూడా బయలుపరచబడుతుంది. దేవుని సన్నిధికి ఎంతగా దూరంగా జీవిస్తున్నావు బయలుపరచబడుతుంది. దేవుని మాటకు ఎంతగా తిరుగుబాటు చేస్తున్నావు ఏదో బయలుపరచబడుతుంది. అందుకే యోనా గ్రంథం రాసిపెట్టారు. రాసిపెట్టే దేవుడు ఇటువంటి బుద్ధిహీనమైన మనల్ని ఇంకా తన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రేమ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఇంకా అర్థం చేసుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే చేయవలసినవన్నీ చేస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మనం గుర్తించాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడి ఏం చేస్తున్నాడు? పోయి ప్రకటించగానే 3 రోజులు ప్రకటించలేదు. ఒక రోజే ఒకటి ప్రకటించాడు. మిగతాదంతా బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు ఆ రాజు తీసుకొని వాళ్ళు ప్రకటింపజేశారు. ఓరి కంటరా అని చెప్పినప్పుడు అందరూ గొర్రెపడ కట్టుకొని తగ్గించుకొని దేవుని గొర్రెపెట్టారు. పశువులతో పశువులకు నీళ్ళు పెట్టారు. గడ్డే అట్లా చేస్తే దేవుడు ఎమ్మడే కరికరం అందరికి వచ్చింది. అప్పుడేమంటున్నాడు? మళ్ళా ఊరు బయట ఏం జరుగుతుంది దీని సంగతి చూద్దామని ఉండి, నాకు ఇంటికి రాకముందే తెలుసు నువ్వు ఇట్లా చేస్తామని. చూడు, దేవుణ్ణి వాళ్ళు బాగుపడతారని అంటే నీ హృదయం పెట్టింది. ఎదుటి వాడిని క్షేమం కోరట్లేదు కానీ ఎదుటి వాడిని కీడు కోరుతుంది. నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువులకు నువ్వు ఆకలి ఉంటే నిన్న తిన వాగ్దానం, నీ శత్రువు ఆకలి ఉంటే నువ్వు వాళ్ళకి భోజనం పెట్టిన వాక్యం చదివే ఆ మాట రాసుకున్నవే కానీ చదువుతున్నవే కానీ గ్రహించట్లే. ఇశ్రాయేలుకు వాళ్ళు అశూరులు ఇంతకుముందు వాళ్ళని చెరబట్టుకుని వెళ్ళినారు వాళ్ళు. అందుకని అది మనసులో పెట్టుకున్నాడు. చూసారా, దేవుడు అప్పచెప్పింది ఎవడు నీ మీద పెత్తనం చేయలేడు. మరి అది గ్రహించుకోకుండా నీ సొంతంగా బాగపెట్టుకుంటే ఎట్లా? నీ సొంతంగా బాగపెట్టుకుంటే తను ఏదైతే దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, ఇతను చూపిస్తున్నాడు. అయినా ఇతను కాపాడాడు. ఇతను కరెక్టాడా? మరి సముద్రం పడవేసే ముందు ఎప్పుడైనా తిరుగుబాటు చేసుకోతున్నాడు కదా. మరి అటువంటి దేవుడు మళ్ళీ కాపాడి మనం తీసుకొచ్చాడా లేదా తన బాధ్యతకు? అట్టగా దేవుడు నీకు తెలియక తిరుగుతుంటే నీ దేవుడికి తీసుకొచ్చాడు. నీ బాధ్యత గుర్తు చేస్తున్నాడు, నీ పిలుపును గుర్తు చేస్తున్నాడు. చేసి నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడుతున్నాడు? అయ్యా నువ్వు సొసైటీ ఏర్పాటు చేస్తున్నాడు. మళ్ళీ వెంటనే దాన్ని పురుగు పెట్టించి దాన్ని వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు కోపం తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాడు, అయ్యా ఇట్లా అంటావే, మరి ఇంతమంది ప్రజలను పోగొట్టుకోవాలా చెప్పాలి.
అని తనకు అర్థం కావడానికి ఎన్ని రకాల మాటలనే కానీ మనోడు మాత్రం దేవుని హృదయాన్ని అర్థం కాకుండానే జీవించాడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నట్టు అక్కడ లేదు ఇక్కడ. కాబట్టి ఈ రాత్రి ఈ ఉదయం మధ్యాహ్న సమయంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిన్ను నిర్మూలన చేయకుండా ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు. ఇబ్బంది కొలులేసి ఆ ఇబ్బందులైనా దేవుని పైన ఆనుకుంటావేమని, ఇప్పుడైనా దేవుని మాట మీద నమ్మిక ఉంచుతావేమని, ఇప్పుడైనా తిరిగి దేవుడికి పిలిచిన పిలుపుదైనట్టుగా జీవిస్తావేమని. ఇంకా నాకు బాగానే ఉందిలే, నేను సముద్రం ఎత్తిపడేస్తే కాదు వాళ్ళందరూ చూడవలసిన సాక్ష్యం నల్లని వచ్చిన దేవుడు నాకు అంత ప్రేమ కాదు. నీ మీద దేవుడు పెట్టుకున్న ప్రణాళిక నెరవేర్చబడడానికి నేను కాపాడుతున్నాను. ఇటు చెప్పుకుంటే నచ్చదు. ఆడవాడి మక్కులు ఇరిగింటాయి, పొక్కలన్నీ ఇరిగింటాయి, కానీ వాళ్ళంతా చెప్పాను నేను చిన్న దెబ్బలైనా కానీ దేవుడిని కాపాడు. లేకపోతే నేను పక్కన ఏం కావాల్సింది నిన్ను ఆ స్థితికి ఎందుకు అర్థమైందానికి మన దాంట్లో కూడా ఇచ్చని చెప్తుంటారు. దేవుడు నన్ను కాబట్టి కాపాడినాడు చెప్తారు వాళ్ళు. వినండి బాగా, నేను ఎవరికైనా ఏదైనా ఆపద తెలియదు చూడండి. నన్ను కాబట్టి దేవుడు కాపాడు. యోహాను ఎందుకు కాపాడినాడు? మంచోడనే. దేవుడిని పిలిచిన పిలుపు ఒకటి ఉంది. ఆ పిలుపు ఉద్దేశాన్ని ద్వారా నెరవేర్చుకోవాలి. అది 28:15 మాట చెప్పాడు. ఏమన్నాడు? చేయొద్దు యాకోబుతో, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను. కాబట్టి ఆ విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయనకి సహాయం చేస్తూ నేను కాపాడుతున్నాడు. మరి దేవుని హృదయాన్ని ఎరగవా? దేవుని మాటలు లక్ష్య పెట్టవా? దేవుడిని పిలిచిన పిలుపును గుర్తు చేసుకోవా? ఎంతకాలం నువ్వు ఇటువంటి తిరుగుబాటు జీవితం జీవిస్తావు? ఎంతకాలం ఇక ఫలింపు లేని జీవితం జీవిస్తావు? కాబట్టి యోనా గ్రంథం ద్వారా మనకు ఏం నేర్పడుతుందంటే, మనం భక్తులమైన మనతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం, కానీ మనకి ఇష్టం వచ్చిన ఊరికి పోయి స్వార్థ ప్రకటిస్తాం. మనకు ఇష్టమైన చోటుపై సంఘాన్ని ఆరంభిస్తాం. మనకి ఏది ఇష్టం బాగుందనుకుంటే ఆ వాక్యాన్ని బోధిస్తాం. మరి దేవుని మాట దేవుడు చెప్పేది ఎక్కడ? నేను ఎక్కడ సేవ చేయమన్నాడు, ఎక్కడ సేవ చేస్తున్నావు? దేవుడు ఏ ఊరికి స్వార్థ పంపేయమన్నాడు, ఎక్కడ పోతున్నావు? దేవుడు నీకు ఏ ప్రసంగం ఇచ్చాడు, ఏ ప్రసంగం చేస్తున్నావు? మరి నువ్వు ఏమంటా? భూమికి ఆకాశం సృష్టికర్త, నువ్వు కూడా సత్యవంతుడు కుమారుడివే. అతను ఎవరు? సత్యవంతుడు కుమారుడు, నమ్మకస్తుడైన దేవుని కుమారుడు. ఏమన్నా తండ్రి పేరు అమిత్తయ్య. అట్లా నువ్వు కూడా సత్యవంతుడు కుమారుడివే. బతుకులు ఏమన్నా సత్యవంత? అంత సత్యమే. అంత దొంగ తిరిగి వ్యవహారాలే, అంత దొంగ తిరిగి వ్యవహారాలే, అంత మైండ్ గేమేని వాడేది, అంత మైండ్ గేమే. స్కెచ్ చేస్తావు. ఆ స్కెచ్ నాకు దేవుడు ఇచ్చిన కృపావరం బట్టి వివేచన వరం ద్వారా నాకు టీవీలో స్క్రోలింగ్ మీద పోతుంటుంది. ఈ విషయం చెన్నై వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అనేక విషయాలు అక్కడ దేవుడు నన్ను అక్కడ వాడుకున్నాడు కాబట్టి. అలా జరుగుతున్న విషయాలు కరెంట్ అఫైర్స్ ఫ్లాష్ న్యూస్ వేరేట్టుగా పోతుంటుంది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎవరు ఆ దూరం ఉంటారో, ఈ విషయాలు సహా నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, అసలు నువ్వు గురి ఏం పెట్టుకున్నావో దేవుడి పరిచర్యలో. అందుకే ఆ గద్దెంపించేట ముందు దేని బట్టి గద్దెంపిస్తాం? దేవుడు బయలుపడిన సంగతులను లోపల పారబెట్టి ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి ఏం తెలియదులే నా బ్రతుకు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడని మాత్రం భయం తెచ్చుకో. నేను ఎంత నీకంటే బలహీనుడు, అందుకే నా బతికింత వరకు తగ్గింది. నేను కూడా 20 సంవత్సరాలు దేవునికి వీపు చూపించి తిరిగాను. నేను కూడా 65 మరి యోనాకు వలె నేను భక్తులను చెప్పుకునే నా భక్తులను నన్నే మోసం చేస్తాను. ఆయన దీర్ఘశాంత దేవుడు యోనాను కృప చూపించి దేవుడు నన్ను కూడా కృప చూపించి 2004లో నా నాటను స్థిరపరిచి ఆయన శిరసత్వం కింద, ఆయన నాయకత్వం కింద, ఆయన కాపత్వం కింద ఆయన చెప్తేనే చేసే అనుభవం కూడా తీసుకెళ్తున్నాడు. 20 సంవత్సరాలుగా 21 సంవత్సరాలు. నేను కూడా నీలాంటి వాడిని అనుకుని నువ్వు భ్రమపరచుకుంటే మాత్రం నష్టపోతావు. అట్లా నష్టపోయి పోయిన వాళ్ళే మళ్ళీ తిరిగి 3 ఏళ్ళకి వచ్చిన ఉన్నారు, 5 ఏళ్ళకి వచ్చిన ఉన్నారు, 10 ఏళ్ళకి కూడా వచ్చిన ఉన్నారు. మళ్ళా నీ సవాసంలో నిన్ను చేసిన ధనుడు నిన్ను ప్రేమిస్తున్నాం, నిన్ను బతుకులాగా రమ్మంటున్నాం. పరువును బట్టి వచ్చిన తర్వాత నువ్వు హృదయం మార్చుకో. ఎవరమ్మలే ఉండొద్దు. ఎవరమ్మ పేరుకైతే ప్రకటించినాడు, కానీ మళ్ళీ ఏమో ఉన్నాడు, నేను రాకమంది ఈ మాట ఎరుగుదు.
మిగిలిన కాపాడుతావు. ఎంత దుర్మార్గత! అట్లా ఈరోజు సేవకుని చెప్పుకున్నా ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుని హృదయాన్ని ఎరగకనే జీవిస్తుంది. కాబట్టి మంచిది. ఇద్దరు వ్యక్తులు మేము ముందర పెట్టాను. ఎప్పుడైతే దేవుని సార్ నిల్చుంటామో అప్పుడు దేవుడు గ్రహింపలేని గౌరవ సంగతులు, భాషల సంగతులు బయలుపరుస్తాడు, జరగో సంగతులు తెలియజేస్తాడు దేవుడి మాట ప్రకారంగా. అప్పుడు నువ్వు జరగబోయే సంగతులు లోకాన్ని ప్రకటిస్తూ ప్రభుపక్షమనిగా నువ్వు నిలబడగలుగుతావు. ఆయన సందర్భం నిల్చుంటేనే ఎవరికి ఇప్పుడు విడుదల ఉందో గ్రహించగలుగుతావు. ఎవరి మీద కీడు రాబోతుందో నువ్వు గ్రహించగలుగుతావు. ఎవరిని నీవు విడిపించగలనో నీకు తెలియజేస్తాడు దేవుడు. నీకు అప్పగించిన బాధ్యత గొప్పది సహోదరుడా. నీ పిలుపు చాలా గొప్పది సహోదరుడా. ఆ ప్రభు నేను పిలిచిన పిలుపు ఎంతో ధన్యతతో కూడిన ధన్యత. ఆ ధన్యత నిర్లక్ష్యం చేయదు. నీ డౌట్స్ ఏమన్నా కానీ ప్రభుత్వంలో కూర్చుంటేనే నీకు సాల్వ్ అయితే కానీ వాడు మీటింగ్ పెట్టాడు వీడు మీటింగ్ పెట్టాను తిరిగితే నీ జీవితంలో నువ్వు భ్రష్టమైపోతావు. వాక్యం సరదు. కాబట్టి హబక్కుకు కూడా ఏమొచ్చింది? లోకంలో బలత్కారం నడుస్తుంది. లోపల బలత్కారం నడుస్తుంటే 1వ అధ్యాయం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన? అయ్యో బలత్కారం జరుగుతుంది, వాళ్ళే బాగున్నారే, మరి ఏడు తీర్పునిచ్చవా, మరి ఎందుకు నీ బిడ్డలకి ఇంత నడుస్తుంది అని 1వ అధ్యాయం అంతా బాధపడుతున్నాడు. బాధపడితే ప్రభు అంటున్నాడు 2వ అధ్యాయం వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. తను మనసు మార్చుకొని లోకంలో కలిసిపోలే. 2వ అధ్యాయం హబక్కు 2:1 చూసారా? నువ్వు ప్రార్థన చేసిన మంచిదే, నీకు హృదయంలో బాధ వచ్చింది మంచిదే. అయితే దేవుని సన్నిధిలో నుంచి ఆయన నాకు ఏం సెలవించును అని వాదం దేవుడితో వాదించాడు కదా. 1వ అధ్యాయంలో వాళ్ళు న్యాయం తీర్చవా, మాకు న్యాయం తీర్చవా, వాళ్ళు బలత్కారులు బాగున్నారే, దుర్మార్గులు బాగున్నారని నా వాదన గురించి ఏం చెప్పునని, నా వాదం విషయమై ఏం చెప్పుదునో చూచుటకై నా కావలి స్థలం మీదను, నా కావలి స్థలం అంటే ప్రార్థనా స్థలంలో, ప్రార్థన గోపురములు దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటిని. మాట్లాడాను లేదా? యెహోవా ఇలాగ సెలవిచ్చాను అంటే నువ్వు పెద్ద అక్షరాలతో పరిగెత్తు చదవడానికి వీలైనట్టుగా పెద్ద అక్షరాలతో రాయమని చెప్పాడు. తర్వాత చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం చేసినాడు? 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఏమా 15వ వచనం పేజీ 3వ అధ్యాయం లాస్ట్ లో అంజూర పట్ల చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, ఒలీవ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినప్పటికీ, సాలలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. ఈ ఆనందం నీలో లేదు ఇప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుడికి ఇంకా అర్థం కాలే. నీ పరిస్థితులను చూసుకుంటున్నావు. వాడే బాగున్నాడు, వీడే బాగున్నాడు అనుకుంటున్నావు. కాదు అని నీ హృదయం మార్చుకుని వెళ్ళిపోతున్నావు. నువ్వు దేశంలో కూర్చొని నీకు బయలుపరుస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు ఎవడైనా పోని, ఎవడైనా సావని, ఎవడు మాట విన్నా పోని, నీకు ఏమున్నా లేకపోని నువ్వేమంటావు? దేవుళ్ళు నువ్వు ఆనందిస్తుంటావు. ఆ మాట పలుకుదాం కాక. ఆ స్థితి నిన్ను నడిపించాలని దేవుడు తీసుకొచ్చాడు. ఏది ఉన్నా లేకపోయినా నేను నా దేవుడు నాకున్నాడు. ఇదే మాటనే ఆసాపు 73వ కీర్తన 25వ వచనం అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, ఆకాశం నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు అంటాడు. 1వ వచనం 73వ కీర్తన 1-2 వచనాలు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. అంటే ఈ భక్తుడు ఆసాపు అంటే ఆరాధకుడు, దావీదు చేత ఏర్పరచబడిన వ్యక్తి, అంటే వర్షిప్ లీడర్ అనుకోవచ్చు మన భాషలో. ఆరాధన టీంకి అంతా కొన్ని 100 మంది టీముకు ఇతను ముఖ్యుడు, ప్రధాని. దేవుడు ఆరాధించేవాడే. కానీ ఇతనికి ఏమైంది? దేవుడు దయాళుడని తెలుసు, దేవుడు కృప చూపించే దేవుడు తెలుసు. ఆయనను ఏమొచ్చింది? భక్తిహీనులు క్షేమము నుండి ఈయన కంటబడేది. చదవమాట. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. చూసినా? భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు, తర్వాత గర్వించు వారి క్షేమము ఆయన కంటబడినప్పుడు ఇతనికి ఏమొచ్చింది? మత్సరం వచ్చింది.
మత్సరం వచ్చి ఒరే నేను శుద్ధుడే ఉంటే వేస్తేనే, నేను ఆ చేతి శుభ్రం చేసుకుంటే వేస్తేనే, ప్రతిదినం నేను బలి కావటం శుద్ధ వేస్తేనే అని ఫీలింగ్ వచ్చింది. భక్తి అంటే చెప్పండి ఎవరెవరు? భక్తిహీనులు, ఇంటివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఎప్పుడు డబ్బును మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు, మా ఇంటికి వస్తే ఏం పెడతామని కార్యక్రమం ఉంటారు వీళ్ళు. పుట్టినరోజు ఏమిస్తావు, నువ్వు సత్యం రోజుకి ఏమిస్తావు, సాగుకి ఏమిస్తావు, గుంతకి ఏమిస్తావు, తాలికి ఏమిస్తావు. ఇదే వాళ్ళ పాస్టర్లు నిశ్చింతగా ఉంటారు. వాళ్ళు ధన సమృద్ధి చేసుకుంటుంటారు. వారు భక్తులని చెప్పలే వాక్యం, భక్తిహీనులు వాళ్ళు నిశ్చింతగా ఉంటారు ధనం ఉంది కాబట్టి. కానీ అట్టి వారిని చూసి ఏమంటున్నాడు ఇతను చదువు కింద 10 నా హృదయంలో నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే, నా చేతులు కడుగుకుని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. నువ్వు కూడా నేను భక్తి ఉండి ఏమి వేస్తే అని అనుకుంటాం మనం కూడా అనేక సార్లు. అతను కూడా అట్లా వచ్చింది. అతను వస్తే ఏం చేసినాడు అతను, ఇంకా సరేపా మనం ఏ స్కీములు నడుస్తాయో మనం పోయి కూడా జాయిన్ అవుతాం, ఇమ్ము స్కీమ్లో లేదంటే ఆ స్కీమ్లో ఈ స్కీమ్లో అని పోలే. లేదా మా పనికి మనం పోయి జతగట్లే. ఏం చేశాడు, ఈ సంగతి ఏమోనోనని నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళి వారి అంతమును గురించి ధ్యానించు. వారిది బాగానే ఉన్నారు, తర్వాత వాళ్ళ అంతం ఎట్టుంటుందో చెప్పు ప్రభు అని ప్రార్థించాడంట. దేవుని సన్నిధి నిలిచాడా, పక్క సొంతంగా పోయినాడా? మరి నీ జీవితంలో ఎందుకు నీ అభిప్రాయం మార్చుకుంటావు? ఆది ప్రేమను ఎందుకు విడిచిపెట్టావు నువ్వు? ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. యేసు క్రీస్తుకు సేవ చేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు. యేసు క్రీస్తుకు సేవ చేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు. సాగేదానని నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచి ఇట్లు. మార్చుకొంటివి నీదు నడతను, నాదుడేసుడు ఏడ్చుచుండే. మార్చుకొంటివి నీదు నడతను, నాదుడేసుడు ఏడ్చుచుండే. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవి. ఇట్లా ఎవడెవడో చూసేది మన తప్పు. కొన్ని చూసినాక వాద పెట్టుకున్నాడు. వాడు ఎవడో బాగున్నాడు, వాడి దృష్టి బాగుందని వాడు డ్యాన్స్ వేసి నువ్వు డ్యాన్స్ వేసి వాడు చేసిన వ్యవహారం నువ్వు చేస్తావు. సేవలనే శత్రువు అనేవాడు నల్ల డ్రెస్ వేసుకొని తెల్ల కొమ్ములు పెట్టుకున్నాడు. రాత్రి గారికి వాడు తెల్లటి వస్త్రాలు వేసుకొని నీతి పరిచారం వేషం అనేది వచ్చి నిన్ను మోసగిస్తున్నాడు. మోసపోయినావు ఆల్రెడీ. అయినను కృపగల దేవుడు నీకు ఈ సావాసంతోని సత్యాన్ని బయలుపరుస్తుంటే ఎంతకాలం ఇంకా నువ్వు గ్రహించలేకుండా తెలుసు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివయ్యా, నీకు ప్రత్యేక పిలుపుని చెప్తే లేదు మన అడవై దూరపట్టు. ఫోటోలు ఎవడు దాక్కుంటున్నట్టే అర్థమైందన్నా. మరి నాకు భయపడుతున్నాను, దేవుడు భయపడుతున్నాను. ఎంత చెప్పినా అదే. కాబట్టి బతుకు మారిపోయింది. వాడిని చూసి పోవద్దు, వాడిని చేసిన విధానం చేయొద్దు. దేవుడికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, నీకు ఒక క్రమం ఇచ్చాడు. దేవుడి సేవ చేయాలని వాక్యం ఈ గ్రంథం ఇచ్చింది, దీని ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు. యోగశివ చెప్పిన దేవుడు నీతో కూడా చెప్పాడు. మరి ఎందుకు ఆట అయిపోయింది ఎవరు నేర్చుకుని వాళ్ళు తీసుకొచ్చి ఇండబెట్టి దేవుడు పనిని పాటు చేస్తాం. వాడు నిత్యంగా వాడు ధర సంపద చేస్తున్నాడు, భక్తినుడు. వాడిని దృష్టిలో భక్తులు అనుకుంటున్నారు. ఇట్లా భక్తిని చూసి ఈవెంట్ సంఘాలతో ఈవెంట్ మొదలుపెట్టారు.
లోకంలో వ్యాపారంతో తీసుకొని సంఘంలో పెట్టారు. దేవుడు వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు? ఈ విషయంలో కాదా యేసు ప్రభు వారు తీసి ఇస్త్రీస్త్రీ పడేసినది? ఈ విషయంలో కాదా మరి నెహెమ్యా ఇస్త్రీస్త్రీ పడేసినది? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? విభచారం తీసుకొచ్చి రేట్ ఇంత నేను అలా చేయించలే. ఏం చేస్తారు? రూకలు మార్చుకుంటారు. వాళ్ళు దూర దేశం నుంచి తింటారు. ఆ రూకలు అక్కడ చందాలు బట్టి మార్చుకుంటారు. దేవుడు దూర దేశం నుంచి వస్తారు కాబట్టి 120 దేశం నుంచి వస్తారు కాబట్టి ఆ గొర్రె పిల్లలను వాళ్ళు అక్కడ నుంచి తీసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ కొనుక్కొని పనులు ఇస్తారు. మరి అదైతే తప్పవుతుంది. అది అవసరం కాదా దేవుని ఇంట్లో? మరి దేవుడికి ఆ యేసు ప్రభువుకు శరీరాల గురించి ఆ మాత్రం అర్థం కాదా? ఈరోజు సంఘాల్లో వ్యాపారం పెడుతున్నారు. కాఫన్ బ్యాగ్స్, చచ్చిపోయిన శవపేటికాలు అమ్ముకుంటున్నారు. ఇంకా రకరకాల పుస్తకాలు అమ్ముకుంటున్నారు. రకరకాల వ్యాపారాలు అమ్ముతున్నారు. బర్త్డే కేకులు అమ్ముతున్నారు. కుట్ర పొందానికి గ్రహిస్తున్నావా దేవుని వాక్యాన్ని? సావు కింద రేటు, పుట్టినరోజు కింద, సత్యం రోజు కింద. వాళ్ళు మనకు మాదిరి. అంటే వాక్యం నీ జీవితంలో అర్థమైంది, అర్థం కాలేదా? చెప్పలే. ఇప్పుడు నేను చెప్పేది అర్థమైండొచ్చు, అంతకని ముందు అర్థమైందే మరి అర్థం కాకనే వాళ్ళు వెంబడించారు. అందుకే ఒంటరిగా ఉండకూడదు. సవాసులు ఉంటే అపోస్తులు పోదని అన్ని బోధిస్తారు. ఈ విధంగా చెప్పుకుంటే ఇంకోసారి దేవుడు నాకు ఆ పారం ఇచ్చాడు. అయితే చెప్పమన్నప్పుడు నేను చెప్తాను ఆ విషయాలు విందుగా. ఘాటకు వస్తుంది, స్వీట్గా వస్తుంది. నీ జీవితాన్ని శుద్ధి చేయడానికి దేవుడు బయలుపరుస్తామా? కాబట్టి ఇక్కడ ఇతని గంట వచ్చింది. దేవుడు సరి పోయి మొరపెట్టాడు. మొరపెడితే ఏమన్నా దేవుడు, అరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నువ్వు ఎక్కడో చూపించాడు. వాళ్ళు కాలు ద్వారా ఉన్నారు. వాళ్ళకి తర్వాత స్థితి ఏం లేదు, నరకమే. నువ్వైతే నా చేతిలో నాకు చూపించాడు. అది తెలుసుకున్న తర్వాత ఏమంటుంటే, అయ్యో నేను మృగం వంటి వాడిని అయితేనే, పశువు వంటి వాడిని అయితేనే, అయ్యో నన్ను క్షమించని ఆసాపు మొరపెట్టి అప్పుడు అన్నాడు, ఆకాశం నువ్వు నాకు ఉన్నావయ్యా, ఆకాశం నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు నాకు ఆకాశం ఉండగా నాకు లోకల్ ఏదొద్దని ప్రభు ఉంటే చాలు. ఆ పక్క కూడా అన్నాడు, ఏ శాలలో పశువులు వద్దు, మరి తోటలు వద్దు, నువ్వు నాకున్నావు, నీలో నేను ఆనందిస్తాను. ఇది కదా క్రైస్తవ దగ్గర దేవుడు కోరుకుంటున్నది. ఇది కదా దేవుడు నీ దగ్గర వచ్చి ఫలాలు ఆశిస్తున్నది. మరి నువ్వు ఎక్కడ పోతున్నావు? నీకు వచ్చిన డౌట్స్లో ఎవరు వెంబడిస్తున్నావు, ఎవరు చూస్తున్నావు నువ్వు జీవితంలో? కాబట్టి పిల్లలారా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఎన్ని ప్రశ్నలు ఉండొచ్చు, వాటికి సమస్యలు ఎన్నైనా ఉండి పరిష్కారం చేస్తే, ప్రశ్నలు ఎన్నైనా ఉండొచ్చు జవాబు చేస్తే, దేవుని సర్దుకు వచ్చిరా, దేవుడు చెప్పాడు నీకు 23 ప్రకారంగా నాకు మొదలుపెట్టు, నీకు నేను ఇస్తాను గ్రహించి. చదువు నిలబడకుండా నీ ఇష్టానికి నువ్వు తిరుగుకుంటా దేవుని మాట గ్రహించాలంటే నీ ఇష్టానికి వచ్చిన టైంకి దేవుడు ఏర్పడిన సమయం ఇది. ఎంతో గంభీరమైన సమయం ఇది. ఎక్కడి నుండో తీసుకొస్తున్నాడు దేవుడు నిన్ను. నీకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి నీ సొంత ఊరిని తీసుకొచ్చాడు. మరి నీకు అర్థం కాకపోతే ఎట్లా? దయచేసి దేవుని వాక్యాన్ని గ్రహించుకొని తీసుకోండి. ప్రసంగాలు చేయడం కాదు, ఇంకేదో చేయడం కాదు, కానీ ఏం చేశారు మొత్తం బైబుల్లో, అది ఎందుకు దేవుడికి మాట రాకొచ్చాడు, ఎందుకు ఈ ప్రవక్తలు పంపించాడు, గ్రహించలేక రండి. సరే, మంచిది. కాబట్టి మీకు దేవుడి సన్నిధిలో నిలిచిన అబ్రహాం చూపించాను, ఏదో కూడా పారిపోయిన యోనాను చూపించాను, తర్వాత మరి మా మాదిరి వచ్చిన డౌట్స్ వచ్చిన హబక్కుకు చూపించాను. హబక్కుకు సమస్య పరిష్కారమైంది. తర్వాత దేవుడిని చాలా ఎత్తినాడు దేవుని వైపు. తర్వాత ఆసాపు దేవుడు ఆరాధికుడే. కాబట్టి నువ్వు ప్రవక్త వేయొచ్చు, నువ్వు ఎవరైండొచ్చు, నువ్వు దేవుని ఆరాధికుడు వేయొచ్చు. ఆసాపు వలె హబక్కుకు వలె ప్రవక్త వేయొచ్చు, నువ్వు ఆసాపు వలె ఆరాధికుడు వేయొచ్చు, లేదా నువ్వు యోనా వలె కూడా మరి ప్రవక్త వేయొచ్చు. దేవుని సన్నిధిలో దేవుని భారమంతా నీకు బయలుపరుచుకున్నవాడు వేయొచ్చు, కానీ ఆ భావం నెరవేర్చడానికి నువ్వు లోపడుతున్నావా పారిపోతున్నావు చూసుకో. లేదా అబ్రహాం వలె దేవుని నిలిచి ఇతను కాపాడేవాడు ఉన్నావా తెలుసుకో. దానియేలు వలె దేవుని సన్నిధిలో నిలిచి గ్రహించి దేవుని ప్రేమకు విడుదలను ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా ప్రతి భక్తుని గురించి చెప్పగలడానికి దేవుడు నాకు అవలేదు. నిలిచినోడు ఏమైనాడు, నిలిచకుండా పోయినోడు ఏమైనాడు. కయ్యూను దేవుని సన్నిధిలో ఉన్నాడు, అనంతవాడు వెళ్ళిపోడు.
తను శపించుకుంటున్నాడు. వాడు దేవుడి సన్నిధిలో నువ్వు లోపడకపోతే నిన్ను నువ్వే శపించుకుంటావు. లాస్ట్ ఎవరు నిన్ను శపించాడు, నిన్ను నువ్వే చంపేస్తాను అంటున్నాడు. కానీ దేవుడు చంపవుతాడు మనం ఆట పెట్టి వాడు దేవుడు నిలిచిండండి. దేవుడు నీకు గొప్ప సంగతులు గర్భమైన సంగతులు బయలుపరుస్తాడు. అప్పుడు అనేకలు అవసరం తీర్చబడుతుంది, అనేకలు రక్షించగలుగుతావు. అంతేకాదు నీ జీవితంలో నువ్వు గొప్ప సన్నిధిని దేవుడిని ద్వారా అనుభవించగలుగుతావు. దేవుడి దగ్గర నుండి దేవుడు మనం తప్పిపోకుండా దేవుడు నిత్య జీవానికి చేరు వరకు నేను నడిపిస్తూ వస్తాను. ఆమె బట్టి గ్రహింపులేకి రండి. గ్రహింపులేకి రాకుండా జీవించే జీవితం మంచిది కాదు. ఇట్లా ఆస్తులు చెప్పుకోవడం ఎన్నో ఉన్నాయి. నువ్వు భక్తులు చెప్పుకుంటే యోనాలు చెప్పుకోవచ్చు. సత్యవంతుని కుమారుని, నమ్మకస్తుని కుమారుని, నువ్వు కూడా దేవాదేవుని కుమారుని చెప్పుకోవచ్చు. బతుకులేదే నేను దేవాదేవుని భయభక్తులు వినమని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? బతుకులేదే నీ నుండి ఇతరులు ఆశ్రయించబడాల్సింది, నీ నుండి ఇతరులు అభ్యంతరపరచబడుతున్నారు, నీ నుండి ఇతరులు నష్టపోతున్నారు. వాళ్ళ సవరుకులన్నీ పడేసుకున్నారు. తమ్ముడు నీ నుండి వాళ్ళు లాభం ఆశ్రయించబడాలా, నీ నుండి వాళ్ళు నష్టపోయారు, నాశనమైపోయారు. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? యెహోవా చేత ఆశ్రయించబడ్డవాడు అనేక ఆశ్రయానికి వారసులు ఉండడానికి నువ్వు పిలువబడ్డావని మొదటి పేతురు 3:9 చెప్పబడుతుంది. మరి నీ ద్వారా ఇతరులు ఆశ్రయించబడుతున్నారా? లేదు. కాబట్టి ఇతరులకు ఆటంకరంగా ఉండకుండా దేవస్థానం నుంచి అబ్రహాము వలె మరి దానియేలు వలె మన జీవితంలో మనము అనేకులను బంధకాలను విడిపించేవారంగాను, అనేకులు రక్షించేవారంగాను, అనేకులు ఆశ్రయించేవారంగాను గాక. హబక్కుకు ఆసాఫు వలె మనకు వచ్చిన పరిస్థితుల్లో, మనకు వచ్చిన ఆలోచనలో, మనకు వచ్చిన ఆటంకాల్లో మరి మనం అటు ఇటు వ్యక్తులు మనుషులు వెంబడించబడ్డా, మనుషులు అనుసరించబడ్డా దేవుడు నిలిచి వారు గ్రహించి ప్రభువును ఆనందించగాక. దేవుడి మాట దీవించుగాక.